ఇక ఇవాల్టి నుంచి 7 రోజుల పాటు ఈడీ కస్టడీకి కవితనిచ్చారు. కాసేపట్లో ఢిల్లీకి కేటీఆర్ హరీష్ రావు చేరుకుంటున్నారు. సో రోజు విచారణ ముగిశాక కవితతో ములాఖాత్ లో కుటుంబ సభ్యులు కలవబోతున్నారు. ఆమె అడ్వకేట్లను కలిసేందుకు కూడా అనుమతిచ్చారు. సాయంత్రం 6 గంటల నుంచి 7 గంటల వరకు ప్రతి రోజు కూడా కవిత ఇంటరాగేషన్ పూర్తయిన తర్వాత 1 గంట పాటు ఆమె కుటుంబ సభ్యుల్ని ఆమె తరపు అడ్వకేట్లని కలిసేందుకు కోర్టు అనుమతినిచ్చింది. కవితకు 7 రోజుల కస్టడీకి కోర్టు అనుమతిచ్చిన విషయం తెలిసిందే. సో ప్రతి రోజు ఆమెకు మెడికల్ టెస్టులు కూడా చేయాలని కోర్టు ఆదేశించింది. ఇవాల్టి నుంచి ఈడీ క్వశ్చన్ టైం మొదలవుతోంది. కవితను ఈడీ ప్రశ్నించబోతోంది. అయితే కస్టడీ టైంలో ఈడీ తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ కస్టడీ నేపథ్యంలో కేసీఆర్ యాక్షన్ షురూ చేశారు. ఢిల్లీలో లీగల్ సెల్ కూడా ఏర్పాటు చేశారు. ములాఖాత్ టైంలో కవితను కలిసేందుకు కేటీఆర్ హరీష్ రావు ఢిల్లీకి వెళ్తున్నారు. మద్యం కేసులో అరెస్ట్ అయిన కవితను ఈడీ కస్టడీకి అనుమతిచ్చిన రౌస్ ఎవెన్యూ సిబిఐ ప్రత్యేక కోర్టు పలు కీలక ఆదేశాలను జారీ చేసింది. కవిత ఆరోగ్య దృష్ట్యా ప్రతిరోజు మెడికల్ టెస్టులు చేయాలని ఆదేశించింది. సాయంత్రం 6 గంటల నుంచి 7 గంటల వరకు ప్రతిరోజు కుటుంబ సభ్యులను కలిసేందుకు, న్యాయవాదులతో చర్చించేందుకు అనుమతి ఇవ్వాలని కోర్టు చెప్పింది. అలాగే ఇంటి నుంచి తెచ్చిన ఆహారం తీసుకునేందుకు ప్రత్యేక కోర్టు అనుమతించింది. కస్టడీ టైంలో పుస్తకాలు చదివేందుకు, కేసుకు సంబంధించినవి రాసుకోవడానికి స్పెట్స్ కి అనుమతి ఇవ్వాలని విజ్ఞప్తి చేయడంతో వీటన్నిటికీ న్యాయస్థానం ఓకే చెప్పింది. కస్టడీ టైంలో ఈడీ కేంద్ర కార్యాలయంలో మహిళా అధికారుల భద్రతతో ప్రత్యేక గదిని కేటాయించారు. దీంతో ఇవాళ ఢిల్లీకి కేటీఆర్ హరీష్ రావు వెళ్తున్నారు. కోర్టు నిర్దేశించిన సమయంలో కవితను కలుస్తారు కేటీఆర్ హరీష్ రావు. కేటీఆర్ వెంట మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి, జీవన్ రెడ్డి, జాన్సన్ నాయక్ వెళ్తున్నారు. మరోవైపు ఎమ్మెల్సీ కవితను వారం రోజులు ఈడీ కస్టడీకి అప్పగించడంతో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తదుపరి కార్యాచరణకు సిద్ధమయ్యారు. కవిత కోసం ఢిల్లీ అడ్వకేట్ టీమ్ ను కేసీఆర్ ఏర్పాటు చేస్తున్నారు. సోమా భరత్ ఆధ్వర్యంలో ప్రత్యేక లీగల్ సెల్ ను ఏర్పాటు చేయనున్నారు. వీరితో పాటు ఢిల్లీలోని ప్రముఖ న్యాయవాదులతోనూ మాట్లాడుతున్నారు. కవిత కేసు కొలిక్కి వచ్చే వరకు కొందరు కుటుంబ సభ్యులు కూడా ఢిల్లీలోనే మకం వేయనున్నారు. ఇప్పటికే పలువురు మాజీ మంత్రులు ఢిల్లీలో ఉన్నారు. ఢిల్లీలో జరుగుతున్న పరిణామాలను కేసీఆర్ ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారు. ఇవాల్టి నుంచి కవితను 7 రోజుల పాటు ఈడీ విచారించనున్న నేపథ్యంలో సోమా భరత్ ఆధ్వర్యంలో అడ్వకేట్ టీం ఆమెకు అందుబాటులో ఉండనున్నారు. ఈడీ అధికారులు అడిగే ప్రశ్నలు, ఆమె చెప్పే సమాధానాలపై వారు సూచనలు ఇవ్వనున్నారు. సాయంత్రం గంటసేపు ములాఖాత్ సమయంలో న్యాయవాదుల టీం అందుబాటులో ఉండి సూచనలు చేస్తోంది. రిమాండ్ పూర్తయ్యే వరకు లేదా కేసు తేలే వరకు వారు అక్కడే ఆమెకు అందుబాటులో ఉండనున్నారు.